గోపికలు స్వామితో కోరికలు కోరినారు. స్వామి చూస్తున్నాడు నవ్వుతూ. ఇన్ని కోరికలే, ఏముంది మీకు సాధనము అన్నట్లు. ఏమీ సాధనము లేదని చెబుతున్నారు. మనము పొందవలసిన ఫలమును భగవంతుని కోరే పొందాలి. ప్రార్థన అవసరమా లేదా? అవసరమే. సాధనమో అవసరమే. కానీ ఎవరు సాధనము? వాడే సాధనము. నీవు చేసే సాధనములు వానిని పొందుటకు నీ చేత చేయిస్తున్నాడు తప్ప నీవు చేసేవి కావనే భావన నీ లోపల ఉండాలి. నేను చేస్తున్నాననే భావన కలగగానే అహంకారం కలుగుతుంది. అందుచేత నేను ఏమీ సాధన లేనివాడిని అని చెప్పాలి. చేత భగవంతుని పొందడానికి ఉపాయం ఎవరు? భగవంతుడే. భగవంతుని పొందేది ఎవరిని? భగవంతునే. ఈ రెండూ తెలియాలి. దీనినే ఉపాయము ఉపేయము అంటారు. పొందుటకు సాధనాన్ని ఉపాయం అంటారు, పొందబడేదాన్ని ఉపేయం అంటారు. ఉపాయము భగవానుడే, ఉపేయము భగవానుడే. ఇది నిర్దేశిస్తున్నారు ఇవాళ రేపు. ఇవాళ ఉపాయాన్ని చెబుతున్నారు గోపికలు. మాకున్న ఉపాయం ఏమయ్యా? మేము ఆవుల వెంట అడవికి పోరి అక్కడ కూర్చొని అన్నము తినేవారం. మాకు నియమములు తెలియవు. మాకు తిరుగుతూ తినకూడదని తెలియదు. ఆకులుండాలి, తూర్పుముఖంగా కూర్చోవాలని తెలియదు. మేము సేవించే గురువులు గోవులు. మేము చేరేటటువంటి గురుకులము అడవి. అక్కడ మేము చేసేది భోజనము, విద్యాభ్యాసము కాదు. కాబట్టి అధ్యయనమా లేదు, గురుకులవాసమా లేదు, సత్పురుష సమాశ్రయణమా లేదు. అట్లాంటి ఏ విధమైన అధ్యయనము కానీ జ్ఞానము కానీ లేనివారం మేము. ఏ జ్ఞానము లేదు మాకు. జ్ఞానము ఏమీ లేనివారము మేము. నీవో లోపమేమీ లేనివాడవు నీవు. కాబట్టి లోపమేమీ లేని గోవిందా, జ్ఞానమేమీ లేని మాకు మా కోరికలను తీర్చు. ఏ జ్ఞానము లేదు. మేమెవరమో మాకు తెలియదు. మాదేమియో మాకు తెలియదు. మేము పొందవలసినది ఎవరి కొరకో మాకు తెలియదు. ఇట్లా ఏ జ్ఞానము లేదు. అంటే కర్మ లేదు, జ్ఞానము లేదు, భక్తి లేదు. ఏ జ్ఞానము లేనటువంటి మమ్ములను ఏ కొరత లేని నీవు పూర్ణుడవు గనుక నీ పూర్ణత్వాన్ని నిమ్మనమైన మాలో ప్రసరింపజేసి నిమ్నుడమైన మమ్మలను ఉద్ధరించు స్వామి. నీ పూర్ణత్వం ఎందుకు? నిమ్నోద్ధరణానికే. నిమ్న జాతికి చెందిన మమ్మలను నీవు ఉద్ధరించకపోతే నీ పూర్ణత్వం వ్యర్థము కదా. అందుచేత మమ్మల్ని ఉద్ధరించడానికే నీవు అనుగ్రహించాలి స్వామి. అయితే మీకేమీ లేకపోతే ఎట్లా లభిస్తుంది అంటావా? మాకుంది పుణ్యం. ఏముంది పుణ్యం? లేదన్నారే. ఉన్నదేమున్నది? నిన్ను మా వంశములో పుట్టింప చేసుకున్న పుణ్యం ఉన్నది. నీవు మా వంశంలో పుట్టేవే. పశుల కాపరి వంశంలో ఎందుకు పుట్టేవయ్యా? నీవు కాదా పుణ్యము? పుణ్యం అంటే కర్మ, పుణ్యం అంటే జ్ఞానమా, పుణ్యం అంటే తీర్థయాత్రలా? నీవే పుణ్యము. కృష్ణో ధర్మ సనాతన. కృష్ణుడే సనాతనమైన ధర్మమని మహాభారతము చెప్పింది. కాబట్టి నీవే ధర్మస్వరూపుడివి. ధర్మస్వరూపుడమైన నీవు మా వంశంలో పుట్టావు కనుక మాకు పుణ్యం ఉన్నది. కానీ ఆ పుణ్యము మేము సంపాదించిన పుణ్యం కాదు, మమ్ములను కోరి చేరిన పుణ్యం, మా చేత పెంచబడ్డ పుణ్యం. మేము పెరుగు పాలు నెయ్యి మేపిన పుణ్యం. అటువంటి పుణ్యం మా వంశంలో పుట్టిందయ్యా. మాకేమి లోపము? అయితే ఎందుకు నేను చెయ్యాలి? మీకు నాకు సంబంధం ఏమిటి అన్నట్టు చూస్తున్నావా? నీకు మాకు ఉన్న సంబంధం నీవు చెరుపుకున్నా పోదు, మేము చెరుపుకున్నా పోదు. ఇది నమక్ ఇంగ్ ఒழிక్క ఒழிయాదు. నువ్వు చెరుపుకుందామంటే పోయేది కాదు, మేము చెరుపుకుందామన్నా పోయేది కాదు. ఈ సంబంధం ఏమిటా సంబంధం? నీవు సకల జగత్తుకి ఆత్మవి, మేము శరీరము. శరీరమునకు ఆత్మకు సంబంధము విడుతుందా? ఒకనాడు విడేదా? పువ్వుకి వాసనకి సంబంధం ఎట్లా విడదో, దీపమునకు కాంతికి సంబంధం ఎట్లా విడదో, సూర్యునికి ప్రభకు సంబంధం ఎట్లా విడదో, నీకు మాకు సంబంధం ఎట్లా విడేది కాదు. అదే ఓం. ఓములో ఆ లేకపోతే ఓం ఉండదు, ము లేకపోతే ఓం ఉండదు. రెండు ఉంటేనే ఓం. ఓములో ఆ నీవు, ము మేము. కాబట్టి నీకు మాకు ఉండే సంబంధము విడదీయరానిది స్వామి. మేము తెలియని పిల్లలము, జ్ఞానము లేని పిల్లలము కనుక ఇంతసేపు నీకు చాలా ఇష్టమైన, నీవు కష్టపడి సంపాదించుకున్న గోవిందా అని పిలవలేక నారాయణ అన్నాం. క్షమించు. నీ చిన్న పేరు పెట్టి పిలిచాం. చిడిముడి పడకు, కోపము తెచ్చుకోకు, మమ్మల్ని అనుగ్రహించు. మాకు స్వామి పరై అనే వాద్యాన్ని ప్రసాదించు. నీవు స్వామివి, మేము నీ సొత్తు, నీదే బాధ్యత అని ఈనాడు విన్నవించారు. చీకాకు పడకు, చిడిముడి పడకు, నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు. చీకాకు పడకు, చిడిముడి పడకు, నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు. చీకాకు పడకు, చిడిముడి పడకు.
గదా మా కోసమే గాదా మా పుణ్యము వలన గదా మా కోసమే గాదా మా గోపకులములో దిగి గోవిందుడవైనావు మా పుణ్యము వలన గదా మా కోసమే గాదా మా గోపకులములో దిగి గోవిందుడవైనావు చీకాకు పడకు చిడిముడి పడకు నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు చీకాకు పడకు చిడిముడి పడకు గోవుల వెంబడి ఏవో కోనల కానలలో గోవుల వెంబడి ఏవో కోనల కానలలో పడిపోవు మట్టి వెర్రిగొల్ల పొలతులము గోవుల వెంబడి ఏవో కోనల కానలలో పడిపోవు మట్టి వెర్రిగొల్ల పొలతులము చీకాకు పడకు చిడిముడి పడకు నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు చీకాకు పడకు చిడిముడి పడకు చిన్ని పేర పిలిచాము ఎన్నో మాటలన్నాము ఎన్ని జన్మములదో ఈ వీడని మన బంధము చిన్ని పేర పిలిచాము ఎన్నో మాటలన్నాము ఎన్ని జన్మములదో ఈ వీడని మన బంధము ఇక దయచేయుము వరము పరవాద్యము చిన్ని పేర పిలిచాము ఎన్నో మాటలన్నాము ఎన్ని జన్మములదో ఈ వీడని మన బంధము ఇక దయచేయుము వరము పరవాద్యము చీకాకు పడకు చిడిముడి పడకు నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు చీకాకు పడకు చిడిముడి పడకు నీ కరుణ వినా